సిద్ధాపురం అనే గ్రామంలో వీరయ్య శకుంతల అనే దంపతులు ఉంటారు. వీరికి ఇద్దరు కొడుకులు, మహేష్, రాజేష్. వీరిద్దరూ బాగా చదువుకున్నవారు. ఒకరోజు శకుంతల అన్నయ్య అంజయ్య ఇంటికొస్తాడు. చెల్లెమ్మా, బాగున్నావా? ఆ బాగానే ఉన్నా. ఏంటి దారిత పెట్టొచ్చావే? ఈ చెల్లెలు నీకింకా గుర్తుందా? అదేంటి చెల్లెమ్మా అలా అంటావు? మనం తోడబుట్టకపోయినా సొంత అన్న చెల్లెళ్ళలా కలిసి ఉంటాం కదా. అలా ఉండేవాడివి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు మరి? చెల్లెమ్మా, ప్రతిదానికి విడ్డూరాలేనా? మంచిగా మాట్లాడవే. సరే కాని నా అల్లుళ్ళు ఏం చదువుతున్నారు? పెద్దోడు ఎంబీఏ చేశాడు, చిన్నోడు బీటెక్ చేశాడు. పిల్లలు బాగా చదువుతారు కాని వారిని చదివించే స్తోమత లేక వాళ్లే చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకుంటున్నారు. పిల్లలంత కష్టపడటం దేనికి? మీకున్న పొలం అమ్మి పిల్లల్ని ఉద్యోగాల్లో పెట్టించొచ్చుగా. ఒరే అన్నయ్య, నీ కళ్ళు ఆ కాకులు పొడవ. ఎప్పుడు చూడు ఆ పొలం వెంబడే పడి దాన్ని అమ్ము, అమ్మి అది చెయ్యి ఇది చెయ్యి అంటావేంట్రా? ఉన్నదే అదొక్కటి, అది కూడా మాకు లేకుండా చేద్దామనా? అది కాదు చెల్లెమ్మా, పిల్లలు బాగా చదివి ఇంట్లోనే ఉంటున్నారు కదా. ఆ పొలం అమ్మితే డబ్బులైనా వస్తాయని, దాంతో ఏదైనా ఉద్యోగంలో చేర్పిస్తారేమో అని. వాళ్లకు ఉద్యోగమొచ్చి మాకు పెట్టడం దేవుడెరుకు కాని ఉన్న పొలం పోయి నోటికాడ కూడిపోయి అడుక్కు తినమంటావా? ఇచ్చిన సలహా చాలే గాని నీ పని చూసుకో. నీ ఇష్టం. చెప్తే వినని వాళ్ళని చెడంగా చూడమని చెప్పారు పెద్దలు. ఆయన కందకి లేని దొరిదా కత్తికెందుకులే. నేను వెళ్ళొస్తా. సంతోషం, దయచేయండి అని అనగా అంజయ్య వెళ్ళిపోతాడు. ఇక శకుంతల తన మనసులో ఎవడెవడో వస్తాడు, ఉచిత సలహాలిస్తాడు. అయినా నాకు తెలీదా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలని అని అనుకుంటూ ఉండగా అంతలో వీరయ్య వస్తాడు. శకుంతలని చూసిన వీరయ్య, ఏమోయ్, ఏదో తాపికో కూర్చొని దీనంగా ఆలోచిస్తున్నావు. ఏంటి విషయం? ఏం లేదండి, మా అన్నయ్యొచ్చాడు, వాడితో మాట్లాడి ఇలా కూర్చున్నా. సరే కాని పెద్దోడు చిన్నోడు కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్లారు? పెద్దోడు ఉద్యోగం కోసం సిటీకి వెళ్ళొస్తానని వెళ్ళాడు. ఈ పాటికే రావాలి మరి. ఇక చిన్నోడు ఇప్పుడే బయటికి వెళ్ళాడనుకుంటా. అవునా? ఏమోని, పిల్లలు బాగా చదివి ఇంట్లోనే ఉంటున్నారు. కానీ ఇటు చూస్తే ఉద్యోగాలు దొరకటం లేదు. పెద్దోడికి పెళ్లి చేద్దామంటే ఏం చేస్తున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడని అడుగుతారు. అవునండి, ఇప్పుడంతటా ఇవే పెద్ద సమస్యగా మారిపోయింది అని ఇద్దరూ అనుకుంటూ ఉండగా అప్పుడే మహేష్ వస్తాడు. అతన్ని చూసిన శకుంతల, వెళ్ళిన పని ఏమైందిరా? ఉద్యోగం దొరికిందా? ఎక్కడమ్మా, నా దరిద్రమేంటో కాని ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకటం లేదు. నా జీవితం ఏమైపోతుందోనని భయంగా ఉంది. భయపడొద్దురా, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మలుపులు తిరుగుతూ ఉంటుంది. కాస్త ఓపికతో ఉండు. గెలుపుని తలుపు తడుతుందిలే. తడుతుంది. జీవితం మీద ఆశ కూడా పోతుంది రోజు రోజుకి. అని బాధగా గదిలోకి వెళ్తాడు. దాంతో శకుంతల, ఏంటోనండి, పెద్దోడికి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం దొరుకుతుందేమో, వాడికి పెళ్లి చేస్తే ఒక కుటుంబం ఏర్పడుతుందనుకుంటే రోజురోజుకి వాడికి నిరుత్సాహమే ఎదురవుతుంది. సరే, ఏం చేస్తాం? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారుగా. చూద్దాం. భోజనం పెడుతుగాన్రా. కాస్త బయటికి వెళ్ళి రావాలి, పనుంది. అలాగే పదండి, ఏది తప్పినా అది మాత్రం తప్పదుగా అంటూ వంటగదిలోకి వెళ్లి భోజనం తెచ్చి వీరయ్యకు అందిస్తుంది. వీరయ్య భోజనం చేస్తూ ఉంటాడు. అంతలో పక్కింటి పంకజం అటు గోడపక్కన నిల్చొని, శకుంతలు దినా, వదినా, ఇలారా. ఆ వస్తున్నా వదినా. ఏవండి, మీరు భోజనం చేస్తూ ఉండండి, పంకజం ఎందుకో పిలుస్తుంది, వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్తూ గోడ దగ్గరికి వెళ్తుంది. ఏంటి వదినా, ఏదో పనున్నట్లే పిలిచావు? పనుంది కాబట్టే పిలిచా. మీ పెద్దోడికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు వదినా, వాడు ఉద్యోగం కోసం చూస్తున్నాడు. అదొచ్చాక అప్పుడు వాడి పెళ్లి కోసం ఆలోచించాలి. ఏంటి వాడు ఆలోచించేది? ముందు పెళ్లి చేస్తే తర్వాత తనే ఉద్యోగం చూసుకుంటాళ్లే. అంతలోపు తలో గంజో తాగి వాళ్లే బ్రతుకుతారు. కాదొదినా, ఇవాళ రేపు ఉద్యోగం ఉంటేనే అమ్మాయినివ్వడం లేదు. వీడికి ఉద్యోగం లేదు, ఎవరిస్తారు వీడికి అమ్మాయిని? ఎలా ఇస్తారు? ఇస్తారు. ఎందుకివ్వరు? నేనున్నాగా కుదర్చడానికి. వాళ్లే పెళ్ళయ్యాక ఉద్యోగం చేసుకుంటారు, లేక వ్యాపారమే చేసుకుంటారు. అయినా మనం అనుకుంటాం కాని తినంది తప్పుతుందా, తాగంది తప్పుతుందా? అంతేనంటావా? అయితే ఒక పంచేయి, మంచి కుటుంబం కలిగిన అమ్మాయిని చూడు, పెళ్లి చేద్దాం. అలాగే శకుంతల, మాకు తెలిసిన వాళ్ళున్నారు, వాళ్ళని అడిగి చెబుతాను. అలాగే వదినా. మీ అన్నయ్యకి భోజనం పెట్టి నువ్వు పిలుస్తున్నావని అలానే వచ్చేశాను. ఆ మనిషి మొత్తం తిన్నాడో లేదో. మరి నేను వెళ్తాను, ఏదనేది కనుక్కొని నాకు కబురు చెయ్యి అని అనుకున్న తర్వాత ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు.
శకుంతల ఇంట్లోకి రాగాని వీరయ్య శకుంతలతో, ఏమిటంట పంకజం ఉన్నట్టుండి పిలిచింది? పెద్దోడికి పెళ్లి సంబంధమంట. తనకి తెలిసిన వాళ్లలో మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిలున్నారట. వాళ్లలో ఒక అమ్మాయిని మన మహేష్కి కుదుర్చుతానని చెబుతుంది. వాడికి ఉద్యోగం లేదు కదే. ఆయన ఈ రోజుల్లో పెళ్ళంటే అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి ఎలా ఉన్నాడని చూడడం లేదు, ఉద్యోగం చేస్తున్నాడా లేదా అని చూస్తున్నారు. ఏమోలేండి, వాడి జీవితంలో ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది అని అనుకుంటూ ఉండగా అంతలో రాజేష్ వచ్చి వాళ్ళని చూసి, అమ్మా, నాన్న, మీరిద్దరూ ఏదో దీనంగా ఆలోచిస్తున్నారు. ఏం లేదులే కాని ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావురా? జులాయిగా తిరిగి తిరిగి ఇప్పుడొస్తున్నావా ఇంటికి? నేనెందుకు జులాయిగా తిరుగుతానమ్మా? బయట చిన్నపాటి ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని చూసా. బయట ఒక్క ఉద్యోగం కూడా దొరకటం లేదు. నాకే కాదు, చాలా మంది నాలంటి ఉద్యోగుల పరిస్థితి ఇదే. దొరుకుతాయిలే, నువ్వేం దిగులు చెందుకు. ప్రశాంతంగా ఉండరా చిన్నోడా. సరేలేరా, లోపలికి వెళ్ళు. ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి అలానే తిరుగుతున్నావేమో. పద అని అంటూ అందరూ లోపలికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు పంకజం తన బంధువైన సీతమ్మకు ఫోన్ చేస్తుంది. చేసి, హలో సీతమ్మ, నేను పంకజాన్ని. ఆ పంకజం, ఎలా ఉన్నావు? నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నా, అంతలో నువ్వే చేశావు. అవునా? ఎవరు చేస్తే ఏముందిలే కాని విషయం ఏంటి సీతమ్మ? ముందు నువ్వే ఫోన్ చేశావుగా, నువ్వే చెప్పు. అయ్యో రామా, ఇందులో కూడా పోటీయేనా? సరే అయితే, మీ అమ్మాయికి మంచి సంబంధం చూశాను, ఆ విషయం చెబుదామని ఫోన్ చేశాను. మరి నువ్వు ఫోన్ ఎందుకు చేద్దామనుకున్నావు? ఈ ఏడు అమ్మాయికి పెళ్లి చేద్దాం, మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడు అని చెప్పడానికి. ఏదైతే ఏముంది, మంచి శుభవార్త చెప్పావు. అబ్బాయి వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, వాళ్ళ కుటుంబ గుణగణాలేంటి? వారిది మా గ్రామంలోనే మంచి మర్యాదస్తుల కుటుంబం. వీరయ్యకు 2 కొడుకులు. ఇప్పుడు మీ కల్లుడయ్య అబ్బాయి పెద్దోడు, చిన్నోడు చదువుకుంటున్నాడు. మీకు కాబోయే అల్లుడు మహేష్ బాగా చదువుకున్నాడు, ఉద్యోగం కోసం చూస్తున్నాడు. ఉద్యోగం గురించి చూస్తున్నాడా? అంటే అబ్బాయికి ఇప్పుడు ఉద్యోగం లేదా? అయ్యో సీతమ్మ, ఉద్యోగం పెద్ద సమస్యనా? ఇలా వెళ్తే అలా వస్తుంది. అది ఆలోచించేంత విషయమే కాదు. మరి నువ్వు అంటే వాళ్ళతో మాట్లాడతా. సరే, వాళ్లకొక మాట చెప్పుంచు, నేను కూడా ఇంట్లో చెప్పాలిగా. సరే అయితే ఉంటాను. వీలు చూసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒకసారి ఫోన్ చెయ్యి అని ఫోన్ పెట్టేస్తుంది. కొంత సమయానికి పంకజం వీరయ్య ఇంటికి వెళ్తుంది. పంకజం రావడం చూసి మహేష్, ఆంటీ కూర్చోండి. అమ్మా, పంకజం అంటొచ్చారు అని వంటగదిలో ఉన్న తల్లిని పిలుస్తాడు మహేష్. ఆ మాట విన్న శకుంతల, వస్తున్నాన్రా అంటూ టీ తీసుకుని వస్తుంది. పంకజం, టీ తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నాదేమైనా పట్నమా? మీ ఇంటి పక్కనే నాయే. ఇంటి పక్కనైతే టీ తాగకూడదని ఏమైనా కట్టుబాట్లున్నాయా? ముందే టీ తాగి వచ్చిన పనేంటో చెప్పు. చెప్పడానికే కదా వచ్చింది అంటూ, నిన్ను మనం కలిసినప్పుడు మీ పెద్దబ్బాయికి సంబంధం చూస్తానని చెప్పాను కదా. మా వాళ్లలో ఒకరికి మీ అబ్బాయిని కుదిర్చాను. మీరేమంటారు? అనేదేవుంది, పెళ్ళనేది ఈ రోజైనా చేసేదే, రేపైనా చేసేదే. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారుగా. ఆంటీ, ఒక్క నిమిషం. అసలు మొదట నాకు ఉద్యోగమే లేదు. పెళ్లి చేసుకుని నా భార్యను ఏం పెట్టి పోషించాలి? ఇప్పుడంతా మా అమ్మా నాన్నలతో ఉంటున్నా. పెళ్ళైతే ఇలా కుదురుతుందా? కొంతకాలం ఆగమని చెప్పండి, అంతలో ఉద్యోగం చూసుకుంటాను. బాబు, ఇప్పుడు చూసుకునేదేదో రేపు పెళ్ళయ్యాక చూసుకో. ఎందుకు బాబు కంగారు పట్టం? చిన్నగా చూసుకోవచ్చులే. పెళ్ళైతే ఎలా అని భయపడుతున్నావా? ఈ రోజుల్లో తినంది తప్పుతుందా, తాగంది తప్పుతుందా? కాలంతో పాటు వెళ్లడమే. అది కాదంటీ. ఏది కాదు? పెద్దవాళ్ళకి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మాకు తెలుసు కాని లోపలికి వెళ్ళు అని అనగా మహేష్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక పంకజం, శకుంతల, మీకు సంబంధం సరే అని వాళ్లకు తెలియచేస్తాను. అలాగే పంకజం అని శకుంతల అనటంతో పంకజం వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా సీతమ్మ తన భర్తతో, ఏమండి, మన పంకజం లేదు, ఆవిడ మన అమ్మాయికి పెళ్లి సంబంధం చూసింది. ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పింది. ఏ విషయం అనేది మిమ్మల్ని గనుక్కొని చెబుదామని మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పా. అవునా? సరే చేద్దాం. మనం కూడా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా. అమ్మాయి కూడా చెప్పు ఇలా పెళ్లి సంబంధం వచ్చిందని. అలాగేనండి. రేఖా, ఇలా రామ్మా. గదిలో ఉన్న రేఖ, వస్తున్నానమ్మా అని ఫోన్ మాట్లాడుతూ వస్తుంది. చెప్పమ్మా, పిలిచావు? నేను మా ఫ్రెండ్స్తో అర్జెంటుగా మాట్లాడాలి. విషయమేంటో చెప్పు. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. పెళ్ళా? నాకా? ఇంకా చదువుకోవాలి నాన్నా. బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. ఏంట నువ్వు తెచ్చుకునేది? చదివిన చదువులు చాలు. నువ్వు ఏమన్నా మొగరాడవనుకున్నావా? ఉద్యోగం తెచ్చి నీ సంపాదనతో కుటుంబాన్ని నడపడానికి ఏం అవసరం లేదు.
నాన్ని చెప్పించేయ్. ఒక భర్తకు మంచి భార్యవవ్వు చాలు. సరే, మీ ఇష్టం. ఇష్టమే గాదు, ఆ ఫోన్లు తగ్గించు. రేపు నీ జీవితంలోకి వచ్చేవాడు ఒక పల్లెటూరు అబ్బాయి. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. ఇలా నువ్వు రేపొద్దున అత్తింటికి వెళ్ళక ఇలానే నా ఫ్రెండ్స్ నా వాళ్ళని ఫోన్లు మాట్లాడడం చేశావంటే చూసేవాళ్లకు చెడుగా అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ తగ్గించి పద్ధతిగా ఉండడం నేర్చుకో. సర్లేమా, ఊరికే విసిగించకు అని మళ్లీ ఫోన్లో చెప్పరా అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. సీతమ్మ, మన అమ్మాయికి త్వరగా పెళ్లి చేయడమే మేలు. వెంటనే పంకజానికి ఫోన్ చేసి మంచి రోజు చూసుకుని రమ్మని చెప్పు. వాళ్ళు వచ్చాక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. అలాగేనండి అంటూ పంకజానికి ఫోన్ చేస్తుంది సీతమ్మ. పంకజం, మాకి సంబంధం నచ్చింది. వాళ్ళని తీసుకుని మంచి రోజు చూసుకొని రండి. మిగిలిన విషయాలు వచ్చాక మాట్లాడుకుందాం. అలాగే సీతమ్మ, నేను ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇలా 2 రోజులు గడిచిన తర్వాత పంకజం, వీరయ్య, శకుంతల, మహేష్ కలిసి రామయ్య ఇంటికి వెళ్తారు. వెళ్ళి అందరూ కూర్చొని, రామయ్య గారు, నేను చెప్పిన వాళ్ళు వీరే. ఈయన పెళ్లి కొడుకు మహేష్, వాళ్ళమ్మ నాన్న. నమస్కారం అండి. నమస్కారం రామయ్య గారు. నాకిద్దరు కొడుకులండి. ఇద్దరు బాగా చదువుకున్నారు. మాకు కొన్ని పొలాలున్నాయి. అవి సాగు చేస్తూ జీవనాన్ని సాగిస్తుంటాం. సంతోషం. ఇక మా వరకు వస్తే ఒకతే అమ్మాయి. మాకంటున్నది నా కూతురే. దాన్ని ఒక ఈ చేతిలో పెట్టి ఈ మిగిలిన జీవితాన్ని ఎలాగో అలా వెళ్ళదీయడమే. రామయ్య గారు, ఒక్కసారి అమ్మాయిని పిలిస్తే వీళ్ళు చూస్తారు. ఓ, అవును కదా. సీత, అమ్మాయిని తీసుకొనిరా. అలాగేనండి అంటూ గదిలోకి వెళ్తుంది. వెళ్ళి రేఖను తీసుకుని వస్తుంది. రేఖను వీరయ్య, శకుంతల చూసి, అమ్మాయి చాలా అందంగా ఉంది కదండి. రేపెద్దోడా అమ్మాయిని చూడు ఎంత లక్షణంగా ఉందో అని అనగా మహేష్, రేఖ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. చూశాక మహేష్, అమ్మా, అమ్మాయి నాకు నచ్చింది. అమ్మాయి, మా అబ్బాయి నీకు నచ్చాడా మరి? నచ్చాడండి. సంతోషం. మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుంటే సరి అని పంకజమనగా, బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా? అవునండి, మాట్లాడతా. కానీ నలుగురిలో కాదు, ఒంటరిగా. అది కూడా మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతేనే. పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండేవాళ్లు. ఒకరి గురించి ఒకరికి తెలియాలి గదా. మంచి నిర్ణయం. మీ ఇద్దరి మనసులో ఏదైనా ఉంటే ముందుగానే మాట్లాడుకోవడం మంచిది. బాబు, ఈ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి అలాగేనండి అని మహేష్, రేఖ గదిలోకి వెళ్లి మంచం మీద కూర్చుంటారు. కూర్చొని, నా గురించి మీ వాళ్ళు అంతా చెప్పారా? చెప్పారండి. మీరు బాగా చదువుకున్నారంటగా. అది కాదు, నాకు ఉద్యోగం లేదు అని. వాళ్ళు చెప్పడం కాదు, నేను చెబుతున్నాను. నేను ఎంబీఏ పూర్తి చేశాను. ఉద్యోగం కోసం చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను. కానీ లాస్ట్ మినిట్లో అది వేరే వాళ్లకు వెళ్ళటం, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆగటం అలాంటివి జరుగుతున్నాయి. ఉద్యోగం ఎలాగో అలాగా సంపాదించుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మరి మీరేమంటారు? నేను మీ జీవితంలోకి రాకముందు ఉద్యోగం దొరకటం లేదు. నేను వచ్చాను కదా, మీ లైఫ్ చేంజ్ అవ్వచ్చేమో. ఏమో, చూడాలి మరి. నేనంటే నీకిష్టమేనా? ఇష్టం కాబట్టేగా మీ పక్కన కూర్చొని ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను. చాలా థాంక్స్ అండి. ఈ రోజుల్లో కూడా మీలా ఇంత మంచి అమ్మాయిలున్నారా? చూస్తున్నారుగా, దానికి నిదర్శనం నేనే అని అంటూ ఇద్దరూ నవ్వుకుంటారు. అంతలో పంకజం, అబ్బాయి, అమ్మాయి, అయిపోయాయా మీ ముచ్చట్లు? పెళ్ళయ్యేదాకా కాసేపు ఆగండి. ఇప్పుడే మొత్తం మాట్లాడుకుంటే ఇక ఆ తర్వాత మాట్లాడడానికి ఏమీ మిగలదు అని పంకజమనగా అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. అది విన్న మహేష్, మా వాళ్ళు పిలుస్తున్నట్టున్నారు. ఇక వెళ్ళిరానా? సరే, మీతో మాట్లాడాలంటే నా నంబర్ ఇస్తా, ఫోన్ చేయండి. మనుషులు దూరంగా ఉన్నా మనసులు మాత్రం దగ్గరగా ఉంటాయి. సరే, ఇవ్వండి అని రేఖ అనటంతో మహేష్ తన షర్ట్ జోబులో పెన్ తీసి రేఖ చేతిపై నంబర్ రాస్తాడు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఇద్దరూ బయటికి వస్తారు. వాళ్ళని చూసిన పంకజం, అయిపోయాయా మీ ముచ్చట్లు? పోనీలేమ్మా, జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి కదా. సరే వీరయ్య గారు, మేము వెళ్ళొస్తాం. సంతోషం. పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించి మీకు కబురు చేస్తాను అని రామయ్య అనగా అందరూ సంతోషంగా తిరిగి వెళ్ళిపోతారు. మరుసటి రోజు రేఖ తన మనసులో, ఈ మనిషి ఏం చేస్తున్నాడో ఒకసారి ఫోన్ చేద్దాం అని మహేష్కి ఫోన్ చేస్తుంది. హలో. హలో, ఎవరు? నేను. నేనా? నేనంటే ఎవరు? అయ్యో, నేనండి. మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడారు కదా, రేఖను. ఓ రేఖ, మీరా? సారీ అండి.
ఎవరో అనుకున్నాను, గుర్తుపట్టలేదు, ఏమనుకోకండి. పర్వాలేదులేండి. అయినా మమ్మల్నెందుకు గుర్తుంచుకుంటారు? సరే కాని ఇంతకి మీరేం చేస్తున్నారు? ఏం లేదండి, మీరేం చేస్తున్నారు? ఏవండి, ఇంక మన మధ్య అండి పొండిలు ఎందుకండి? మనిద్దరం ఒకటయ్యాం కదా! ప్రేమగా పిలవండి. సరే, ఇంకేంటే చెప్పవే. ఏవండి, పిలవమన్నాను కదా అని మరీ అలా పిలవకండి. జస్ట్ రేఖ అని పిలవండి. ఇంకెలాగైనా పిలవాలంటే పెళ్ళయ్యాక మీకిష్టమొచ్చినట్టు పిలవండి. నాకప్పుడెలాంటి అభ్యంతరం ఉండదు. సరే సరే, ఇంకేంటి? నాకైతే మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. కానీ ఏం చేస్తాం? కొన్ని రోజులు ఓపిక పట్టాలి. అదే మన పెళ్ళయ్యేదాకా. మీ వాళ్ళు ముహూర్తాలు చూపిస్తానన్నారు, చూపించారా? ఈరోజు నాన్న వెళ్తానన్నారు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అంతలో రేఖకు వేరే కాలొస్తుంది. అది చూసి, మహేష్, నాకు వేరే ఫోనొస్తుంది, మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. అంతలో మహేష్, అదేంటి, నేను చెప్పేది వినకుండా అలా ఫోన్ పెట్టేస్తుంది? నేను చెప్పేది వినదా? అయినా నాకంటే ముఖ్యమైన వాళ్ళెవరున్నారు? ఏమోలే, వాళ్ళకు తెలిసిన వాళ్ళెవరైనా ఫోన్ చేశారనుకుంటా. అని అనుకొని తను కూడా కాల్ కట్ చేసి అమ్మా అని అనగా లోపలి నుంచి వీరయ్య వచ్చి, అమ్మ బయటికి వెళ్ళిద్రా. సరే నాన్న, నేను కాస్త బయటకు వెళ్ళొస్తాను. సరేరా, త్వరగా రా. అలాగే నాన్న. అంటూ బయటికి వెళ్తాడు మహేష్. ఇంతలో శకుంతల కమలమ్మ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి, శకుంతల చెల్లి, ఎన్నడూ లేనిదేటుగా వచ్చావు, ఏదైనా విశేషమా? విశేషమే అక్క, ఆ అబ్బాయికి పెళ్లి కుదిరింది. మంచిది, ఎప్పుడు పెట్టుకున్నారు పెళ్లి? వాళ్లే పంతులు గారి దగ్గర ముహూర్తం చూపించి కబుర్ చేస్తానని చెప్పారు. కాని పెళ్ళంటే కాస్త డబ్బు అవసరమవుతుందిగా. చేతిలో ప్రస్తుతానికి డబ్బు పెద్దగా లేదు. నువ్వు కొంత సహాయంగా డబ్బు సహాయం చేస్తే పెళ్ళైన తర్వాత వడ్డీతో సహా డబ్బు సర్దుబాటు చేసి నేను నీకిచ్చేస్తాను. అది కూడా మా మీద నమ్మకముంటేనే. అదేంత మాట శకుంతల, ఒకరి దగ్గరుంటే మరొకరి దగ్గరికి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అప్పుడే కదా మన అనుకున్న వాళ్ళు మన వెనుక ధైర్యంగా ఉన్నారని మనకి గర్వంగా ఉంటుంది. ఆ అబ్బాయి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాకరా డబ్బిస్తాను. వడ్డీకి కాదు, బదులు మాత్రమే. నీది చాలా మంచి మనసక్కా అని వెళ్ళిపోతుంది శకుంతల. కాసేపటికి శకుంతల ఇంటికి చేరుకుంటుంది. అంతలో వీరయ్య కూడా ఇంట్లోనే ఉంటాడు. శకుంతలను చూసి వీరయ్య ఏమంటాడో పార్ట్ 2లో తెలుసుకుందాం.